గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. మనం 5th డేలోకి వచ్చాం. ఈరోజు మనం చెప్పుకునేది చూడండి, ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాను. రామ వాజ్ ఇన్ ఫారెస్ట్. రాముడు అడవిలో ఉన్నాడు. రాముడు ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. రామ వాజ్ ఇన్ ఫారెస్ట్. సో మనం యాజ్ యూజువల్గా యామ్, ఈజ్, ఆర్, was, were, will be. ఇవి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఉండుట, గతంలో ఉండుట, భవిష్యత్తులో ఉండుట. చూడండి, ఇక్కడ రామ వాజ్ ఇన్ ఫారెస్ట్. ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. ఈ సెంటెన్స్ పాతదే కదా, ఎందుకు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. చూడండి ఒకసారి. దీన్ని క్వశ్చన్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఈ వాజ్ తీసుకెళ్ళి ముందు పెడతాం. వాజ్ రామ ఇన్ ఫారెస్ట్. రాముడు అడవిలో ఉన్నాడా? ఓకే. దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలంటే దాని ముందు మనం వెన్ వాజ్ రామ ఇన్ ఫారెస్ట్. మీకు అర్థమైందా? చూడండి, ఇక్కడ వెన్ వాజ్ రామ ఇన్ ఫారెస్ట్ అంటే రాముడు ఎప్పుడు అడవిలో ఉన్నాడు. అయితే ఇది క్వశ్చన్ చేయాలి. ఇది మీకు తెలుసు, ఆల్రెడీ మనం సెకండ్ డే చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే, కొంతమంది ఏం చేస్తారంటే ఈ రామ వాజ్ ఇన్ ఫారెస్ట్ అని ఉండగానే ఇది ఉందనుకోండి, దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఈ వజు తీసుకెళ్ళి ముందు పెట్టకుండా ఏం చేస్తారు? రాముడు ఎప్పుడు అడవిలో ఉన్నాడంటే వెన్ రామ వాజ్ ఇన్ ఫారెస్ట్ అంటారు. వెన్ రామ వాజ్ ఇన్ ఫారెస్ట్ అని ఒక క్వశ్చన్ మార్క్ పెడతారు. ఇది రాంగ్. వెన్ వాజ్ రామ ఇన్ ఫారెస్ట్ అంటే రాముడు అడవిలో ఎప్పుడున్నాడు అని. మరి వెన్ రామ వాజ్ ఇన్ ఫారెస్ట్ అంటే ఇది క్వశ్చన్ మార్కేనా? రాంగ్. మరేంటి? దీనికి కూడా ఒక అర్థం ఉంటుంది. వెన్ రామ వాజ్ ఇన్ ఫారెస్ట్ అంటే క్వశ్చన్గా లేకపోయినా దీనికి ఒక అర్థం ఉంది. ఏంటి అర్థం అంటే, వెన్ రామ వాజ్ ఇన్ ఫారెస్ట్ అని వెన్ గనక మామూలు ఉన్నటువంటి ఈ యొక్క డిక్లరేటివ్ సెంటెన్స్ ముందు ఈ యొక్క స్టేట్మెంట్ ముందు గనక వెన్ను పెడితే, ఏదైనా ఒక స్టేట్మెంట్ ముందు వెన్ను పెడితే అది ఒక టైం క్లాజ్ అవుతుంది. అంటే రాముడు అడవిలో ఎప్పుడు ఉన్నాడు అని అర్థం రాదు, రాముడు అడవిలో ఉన్నప్పుడు. సో దీని అర్థం ఏంటి? రాముడు అడవిలో ఉన్నప్పుడు. మీకు అర్థమైందా? రాముడు అడవిలో ఉన్నప్పుడు. సో రాముడు అడవిలో ఉన్నప్పుడు ఏమైంది? ఇంకా ఉంది సెంటెన్స్, ఉంది. సో మీకు అర్థమైందా? వెన్ రామ వాజ్ ఇన్ ఫారెస్ట్ అంటే రాముడు అడవిలో ఉన్నప్పుడు ఏమైంది? హీ కిల్డ్ సో మెనీ డెమన్స్. ఎంతోమంది రాక్షసులను చంపాడు. సంథింగ్. ఇంకో సెంటెన్స్ నెక్స్ట్ ఉంది, ఇంకో క్లాజ్ ఉంది. ఇది ఒక క్లాజ్. వెన్ రామ వాజ్ ఇన్ ఫారెస్ట్, దీన్ని సబార్డినేట్ క్లాజ్ అంటాం. ఇది ఇంకో దాని మీద డిపెండ్ అవుతుంది. వెన్ రామ వాజ్ ఇన్ ఫారెస్ట్, రాముడు అడవిలో ఉన్నప్పుడు. ఏమైంది అడవిలో ఉన్నప్పుడు? ఉదాహరణకి ఇక్కడ చూడండి. వెన్ రామ వాజ్ ఇన్ ఫారెస్ట్, దీనికి యాడ్ చేసి మళ్ళీ సేమ్ ఇలాంటి సెంటెన్స్ ఇంకోటి. సీత వాజ్ ఆల్సో విత్ హిమ్. అంటే ఆల్సో అవుతుంది. సీత వాజ్ విత్ హిమ్. వెన్ రామ వాజ్ ఇన్ ఫారెస్ట్, సీత వాజ్ విత్ హిమ్. రాముడు అడవిలో ఉన్నప్పుడు సీత అతనితో ఉన్నది. చూడండి, ఇక్కడ ఇదొక సపరేట్ సెంటెన్స్,
ఇదొక సపరేట్ సెంటెన్స్. ఈ రెండు సెంటెన్సెస్ని వెన్ అనే దానితో కలిపితే ఇలా వచ్చింది సెంటెన్స్. రాముడు అడవిలో ఉన్నప్పుడు సీత అతనితో ఉన్నది. సో చూసారా, ఇది టైం క్లాజ్ అంట. ఏమంటాం దీన్ని? టైం క్లాజ్. వెన్ రామ వాజ్ ఇన్ ఫారెస్ట్, సీత వాజ్ విత్ హిమ్. అంతేగాని ఇది క్వశ్చన్ కాదు, ఇది గుర్తుంచుకోవాలి. రాముడు అడవిలో ఉన్నప్పుడు సీత అతనితో ఉన్నది. ఇంకోటి చూడాలి. I was in బెంగళూరు. నేను బెంగళూరులో ఉన్నాను. ఓకే. మై బ్రదర్ వాజ్ ఇన్ గుంటూరు. మా బ్రదర్ గుంటూరులో ఉన్నాడు. ఇది సపరేట్ వాక్యం, ఇది సపరేట్ వాక్యం. ఈ రెండింటిని మనం ఎలా కలుపుతున్నామో చూడండి. ఈ రెండింటిని కలపాలనుకోండి, ప్లస్, ఈ ప్లస్ పెట్టాలి. ప్లస్ పెట్టి ఇక్కడ చూడండి. వెన్ ఐ వాజ్ ఇన్ బెంగళూరు, మై బ్రదర్ వాజ్ ఇన్ గుంటూరు. నేను బెంగళూరులో ఉన్నప్పుడు మా బ్రదర్ గుంటూరులో ఉన్నాడు. చూసారా? ప్లస్ కలిపాం. మై బ్రదర్ వాజ్ ఇన్ గుంటూరు, మా బ్రదర్ గుంటూరులో ఉన్నాడు. ఐ వాజ్ ఇన్ బెంగళూరు, నేను బెంగళూరులో ఉన్నాను. ఎప్పుడు? నేను బెంగళూరులో ఉన్నప్పుడు మా బ్రదర్ గుంటూరులో ఉన్నాడు. చూసారా? సో ఇప్పుడు మీకు బేసిక్గా ఒక విషయం అర్థమైంది. అంటే వెన్ పెడితే క్వశ్చనే కాదు, అదొక టైం అని కూడా చెప్పచ్చు. ఎప్పుడు? క్వశ్చన్కి టైం క్లాజ్కి తేడా ఏంటి? క్వశ్చన్ అంటే సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, దాని ముందు క్వశ్చన్ వర్డ్ ఉంటుంది. ఇది క్వశ్చన్. ఇది క్వశ్చన్ యొక్క లక్షణం. మరి టైం క్లాజ్ లక్షణం ఏంటి? సబ్జెక్టు వెర్బ్, దాని ముందు వెన్ ఉంటుంది. ఇది టైం క్లాజ్. మీకు అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మామూలుగా ఈ స్ట్రక్చర్ మాత్రం జస్ట్ దాని ముందు వెన్ వస్తుంది. అంటే ఒక స్టేట్మెంట్ ముందు వెన్ అనే మాట వస్తుంది. అప్పుడు అది టైం క్లాజ్ అవుతుంది. సేమ్ వెన్ ఐ వాజ్ ఇన్ బెంగళూరు, మై బ్రదర్ వాజ్ ఇన్ గుంటూరు. ఇంకో సెంటెన్స్. షీ వాజ్ ఎ లెక్చరర్. ఆమె ఒక లెక్చరర్. చూడండి ఇక్కడ, her husband was a clerk in that college. అర్థమైందా? వాళ్ళ హస్బెండ్ ఆ కాలేజీలో ఒక క్లర్క్. ఆమె లెక్చరరు, వాళ్ళ హస్బెండ్ కాలేజీలో క్లర్క్. ఈ రెండు సెంటెన్సెస్ని కలిపేటప్పుడు ఏం చేయాలి? వెన్ పెట్టాలి. వెన్ షీ వాజ్ ఏ లెక్చరర్, ఆమె లెక్చరర్గా ఉన్నప్పుడు, హర్ హస్బెండ్ వాజ్ ఏ క్లర్క్ ఇన్ దట్ కాలేజ్. వాళ్ళ హస్బెండ్ ఆ కాలేజీలో ఒక క్లర్క్. ఈ రెండింటిని కలిపేశాం. కలిపినప్పుడు ఇక్కడ ఈ సెంటెన్స్లో స్మాల్ లెటర్ పెట్టాలి, హెచ్ క్యాపిటల్ పెట్టకూడదు. ఇక్కడ కూడా అంతే, మై బ్రదర్ స్మాల్ లెటర్. అర్థమైందా? ఈ రెండింటిని మనం జాయిన్ చేసినప్పుడు, ఆమె లెక్చరర్గా ఉన్నప్పుడు ఆ కాలేజీలో వాళ్ళ ఆయన క్లర్క్గా చేస్తున్నాడు. దట్స్ ఆల్. విడివిడిగా ఇదొక సెంటెన్స్, ఇదొక సెంటెన్స్. వెన్ పెట్టాం అంటే ఇప్పుడు మనం బీ ఫామ్ వెర్బ్స్ ఉపయోగించి, ఈ బీ ఫామ్ వెర్బ్స్ ఉపయోగించి మనం
టైం క్లాజెస్ ఎలా రాయాలి? మనం బీ ఫామ్ ఒక్కటే ఉన్నప్పుడు, ఇదిగో ఇందులో బీ ఫామ్ ఒక్కటే ఉంది, ఇక్కడ బీ ఫామ్ ఒక్కటే ఉంది, బీ ఫామ్ ఒక్కటే ఉంది, అదే మెయిన్ వెర్బు. బీ ఫామ్ హెల్పింగ్ వెర్బ్ కాదు ఇక్కడ, అదే మెయిన్ వెర్బ్. బీ ఫామ్ అనేది ఒక్కటి మాత్రమే ఉంటే అదే మెయిన్ వెర్బ్. మీకు అర్థమైందా? క్వశ్చన్ చేయాలంటే దాన్నే ముందుకు తీసుకెళ్ళి పెట్టాలి, సబ్జెక్ట్ ముందు. సో నెక్స్ట్ ఇంకో సెంటెన్స్. దే వర్ హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. దేర్ కజిన్స్ వర్ అన్హ్యాపీ, వాళ్ళ కజిన్స్ అన్హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ కజిన్స్ అన్హ్యాపీగా ఉన్నారు. చూడండి ఇక్కడ వెన్, వెన్ దే వర్ హ్యాపీ దేర్ కజిన్స్ వర్ అన్హ్యాపీ. వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళ కజిన్స్ అన్హ్యాపీగా ఉన్నారు. స్మాల్ లెటర్, ఇది స్మాల్ లెటర్ పెట్టాలి. మనం విడివిడిగా చూస్తే ఇదో సపరేట్ సెంటెన్స్, ఇదో సపరేట్ సెంటెన్స్. దీన్ని క్వశ్చన్ చేయాలంటే వర్ తీసుకొచ్చి ముందు పెట్టాలి. వర్ దేర్ కజిన్స్ అన్హ్యాపీ, వాళ్ళ కజిన్స్ అన్హ్యాపీగా ఉన్నారా? దాని ముందు ఎప్పుడున్నారు? వెన్ వర్ దేర్ కజిన్స్ అన్హ్యాపీ, అది క్వశ్చన్. కానీ ఇప్పుడు ఇది క్వశ్చన్ కాదు. ఇప్పుడు మనం చెప్పుకునేది టైం క్లాజు వెన్ ఉపయోగించి. ఏంటి? టైం క్లాజ్, వెన్ ఉపయోగించి టైం క్లాజ్. మీకు అర్థమవుతుందా? టైం క్లాజ్ అన్నమాట. మళ్ళీ ఇంకొక సెంటెన్స్ ఫైనల్గా చూద్దాం. ఫైనల్గా ఒకే ఒక సెంటెన్స్. హీ వాజ్ ఎ సింగర్, అతడు ఒక పాటలు పాడేవాడు, గాయకుడు. హిజ్ వైఫ్ వాజ్ ఎ డాన్సర్, హీ వాజ్ ఎ సింగర్, అతడు ఒక సింగర్. హిజ్ వైఫ్ వాజ్ ఎ డాన్సర్, అతని భార్య ఒక డాన్సర్. అతని భార్య ఒక డాన్సర్. ఇప్పుడు అతను సింగర్గా ఉన్నప్పుడు ఈమె ఒక డాన్సర్గా ఉండేది అని చెప్పాలనుకోండి. వెన్ ఎక్కడ పెట్టాలి? వెన్ ఎక్కడ పెట్టాలి? వెన్. ఈ స్మాల్ లెటర్. వెన్ హీ వాజ్ ఎ సింగర్, హిజ్ వైఫ్ వాజ్ ఎ డాన్సర్. అతడు పాటలు పాడేవాడిగా ఉన్నప్పుడు అతని భార్య ఒక డాన్సర్. సో మీకు అర్థమైందా? అంటే ఈరోజు మనం చెప్పుకున్నది ఏంటంటే, క్వశ్చన్ చేసేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ ముందుకు వచ్చిన తర్వాత దానికంటే ముందు క్వశ్చన్ కూడా పెడతాం. ఉదాహరణకి వెన్ అనుకోండి. కానీ హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ ముందు పెట్టకుండా డైరెక్ట్గా సబ్జెక్ట్ ముందే వెన్ పెడితే అది క్వశ్చన్ కాదు. మరి ఏమవుతుంది? టైం క్లాజ్ అవుతుంది. ఆ టైం క్లాజే మనం ఇప్పుడు తెలుసుకున్నాం. రామా వాజ్ ఇన్ ఫారెస్ట్. వెన్ రామా వాజ్ ఇన్ ఫారెస్ట్ అంటే రాముడు ఎప్పుడు అడవిలో ఉన్నాడు అని కాదు, రాముడు అడవిలో ఉన్నప్పుడు అని మీనింగ్. సో మీకు అర్థమైందా? అది విషయం. సో థ్యాంక్ యూ.